99 పైసలకి వాడికి ఇస్తాం, ఫ్రీగా ఇచ్చేస్తున్నాం, వాడికి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాం. వాడు పెట్టకపోతే ఎట్లాగా? ఎక్కడ వాళ్ళకి పెడతాడు, ఏం పెడతాడు? ఇవన్నీ రూల్స్ తెలిసి మాట్లాడుకోవాలి కదా. అసలు వీళ్ళ భాగస్వామ్యం ఎక్కడుంది అందులో? ఈయన ఇదే విశాఖలో మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు రుషికొండ వెళ్ళి అవన్నీ సందర్శించారు. పర్యాటక శాఖ కూడా వీళ్ళ దగ్గరే ఉంది కాబట్టి, జనసేనలోనే ఆయన దగ్గరే ఉంది కాబట్టి, ఒక రకంగా కందులు దుర్గేష్ గారి దగ్గర ఉంది కాబట్టి, రుషికొండని ఈయన ఏమన్నా అధీనంలో తీసుకోలేకపోతున్నారా? దాని మీద ఏమన్నా స్పెషల్ ఫోకస్ ఏమన్నా పెట్టబోతున్నారా? రేపు అసెంబ్లీ సమావేశాల దాని మీద ఏదో ఒక నివేదిక కూడా ఇస్తాను, ఒక ప్రపోజల్ పెడతాము అన్నారు. ఏం లేదు, బూమరాంగ్ అయ్యేటప్పటికి వచ్చిన స్టేట్మెంట్లు అంతే. బేసిక్గా ఏంటంటే 450 కోట్లతో కట్టారు, అది 7 బిల్డింగులు కట్టారు కొండ పైన. విచిత్ర భ్రమలు కల్పించారు ఆ రోజున. వాళ్ళ పర్మిషన్ లేదు, వీళ్ళ పర్మిషన్ లేదు, రేపు పొద్దున పగలగొట్టేయబోతున్నారు, కేంద్రం వచ్చేసి స్వాధీనం చేసుకుంటుంది. ఎన్ని పనికి మాలిన స్టోరీలు రాశారు, ఎన్ని పనికి మాలిన డిబేట్లు చేశారు. ఫైనల్గా మొన్న అసెంబ్లీలోనే చెప్పారు అన్ని అనుమతులు ఉన్నాయని. అనుమతి లేకపోతే కూలగొట్టాలి కదా, పర్యావరణ అనుమతి లేకపోతే కూలగొట్టాలి కదా. ఆ రోజున మనం మొత్తుకున్నాం, కానీ అబద్ధాలకు ఉన్నటువంటి విలువ నిజానికి లేదు, వదంతులకు ఉన్నటువంటి విలువ వాస్తవానికి లేదు, ఊహాజనితమైనటువంటి విమర్శలకు ఉండేటటువంటి విలువ